ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను గుజరాత్ స్టేట్ లోని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను అనమాట. ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీకి ఎందుకు వచ్చాను అంటే చాలా 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 చెప్పుకోవడానికి చాలా ఉంది ఈ యూనివర్సిటీలో. ఇంకొకటి ఏంటంటే ఈ యూనివర్సిటీ 1942లో పెట్టారనమాట. అట్ ది సేమ్ టైం ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఉన్న ఏకైక యూనివర్సిటీ క్యాంపస్ ఇదే అని చెప్పుకోవచ్చు మనకి భారతదేశంలో. అట్ ది సేమ్ టైం ఇక్కడ హెల్త్ వైజ్ చూస్తే కూడా అన్ని రకాల డిసీజులకి ఇక్కడ చాలా తక్కువ రేట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఎనీ సర్జరీ 200లోనే చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ టీం చెప్పారు. అండ్ 20 రూపాయలు ఓపీ అంట. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో, ఇంత పెద్ద కాలేజ్లో, ఇంత పెద్ద మెడికల్ కాలేజ్, ఇంత పెద్ద మెడికల్ హబ్ లో 20 రూపాయలకి ఓపీ అండ్ 200 రూపీస్కి ఎనీ సర్జరీ. ఒక్కసారి అవన్నీ చెప్పిన తర్వాత డెఫినెట్ గా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ విజిట్ చేయాలనిపించింది. నాతో పాటు మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 2 బస్సుల్లో ఎంతమంది వచ్చారో చూడండి. ఇక్కడ మోర్ దెన్ 100. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం నచ్చింది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో? ఎనస్థీషియా. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? యాదాద్రి డిస్ట్రిక్ట్, తెలంగాణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ సార్. మాది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. కొల్లాపూర్ మండల్, జట్పల్. కొల్లాపూర్ మండల్. సో ఎవరిని జాయిన్ చేస్తున్నారు? కుమారుడు. మరి డబ్బులు దండికి తెచ్చిందా? అంటే ఫీజులు తక్కువే అన్నారు. మీరు ఎవరిని జాయిన్ చేస్తున్నారు? మా పాపం సార్. ఎక్కడ? ఖమ్మం సార్. ఖమ్మం. ఖమ్మం సార్. తన గోల్ ఇక్కడ చదవాలని. దీని గోల్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదవాలనంట. వీడియోస్ చూసాను, మొత్తం కనుక్కున్నాం, మాట్లాడేసి ఒకసారి వచ్చి విజిట్ చేద్దాం అనేసి వచ్చాను. సో రీజనబుల్ గా ఉన్నాయా ఫీజెస్? ఏం జాయిన్ అవుతున్నావు అమ్మా? బిఎస్సి కార్డియో. అన్న మీరు ఎవరిని జాయిన్ చేస్తున్నారు? అందరూ పాపలే. ఖమ్మం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అన్న నువ్వు ఎవరిని జాయిన్ చేస్తున్నావు? ఏం జాయిన్ చేస్తున్నావు? కార్డియాలజీ. సో ఏం నచ్చింది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ? మనకు అవైలబుల్ గా పేమెంట్ తక్కువ ఉండటం వల్ల ఓకే, అక్కడ ఎక్కువ పేమెంట్ అవుతుంది, ఇక్కడ తక్కువ. పెరిగిపోయినాయి కదా తెలుగు స్టేట్స్ లో బాగా ఫీజులు, ఇప్పుడు దోచేస్తున్నారు అనొచ్చా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తిరుపూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, కొమరంభీం డిస్ట్రిక్ట్, ఆసిఫాబాద్ నుంచి వచ్చారు. ఎవరిని జాయిన్ చేస్తున్నారు? బాబుకి జాయిన్ చేశారు. బాబునా? ఏం జాయిన్ చేస్తున్నారు? బిఎస్సి రేడియాలజీ. బిఎస్సి రేడియాలజీ. వెళ్దాం ఒకసారి యూనివర్సిటీ చూద్దాం మనం కూడా. వాళ్ళు చెప్పినంత ఉన్నాయో లేవో చూద్దామా? అన్ని బిల్డప్ షాట్లా అసలు నిజంగా ఉన్నాయా? మరి వెళ్దాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు యాదాద్రి. ఎవరిని జాయిన్ చేస్తున్నారు? ఏం జాయిన్ అవుతున్నారా? బిఎస్సి ఫోరెన్సిక్స్. ఫ్యూచర్ బాగుందా? బాగుంది. సో మీ అందరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి గుజరాత్ లో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వచ్చారు మన వాళ్ళు. ఎందుకు వచ్చావు? ఏం జాయిన్ అవుదామని? కార్డియో. అదొక గ్రూప్ ఇప్పుడు అది. ఎన్ని ఇయర్స్ అమ్మా? 4 years. ఇంటర్ అయిపోయిన తర్వాత ఆంధ్ర. ఎక్కడ? రేపల్లి నుంచి వచ్చావు. నువ్వేం జాయిన్ అవుతున్నావు? ఓ అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి. ఎవరిని జాయిన్ చేస్తున్నారు? ఏం జాయిన్ అవుతున్నావు? బీటెక్ జాయిన్ అవుతున్నావా? పాప మీరు ఒక్కడే బీటెక్ అన్నాడు. ఎందుకన్నా హైదరాబాద్ లో మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి మనకి. కానీ కొంచెం బడ్జెట్ విషయంగా ఆలోచిస్తే మిడిల్ క్లాస్ పీపుల్ కి దిస్ ఇస్ బెటర్ చాయిస్. సూపర్. సో అందుకని జాయిన్ చేస్తున్నారు. అంటే అమ్మాయిలు కదా ఇంత దూరం ఎందుకు? లాస్ట్ టైం ఇది ఎలా తెలుసు అంటే నాకు సుమన్ టీవీ మేడం వచ్చారు కదా, ఆమె చేసిన వీడియో. అంటే నేను యూనివర్సిటీస్ గురించి ఎంక్వైరీ అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత బెటర్ చాయిస్ అనిపించింది. అంటే అమ్మాయిలు అన్న తర్వాత మనం కొంచెం భయపడతాం కదన్నా, దూరంగా ఉంది యూనివర్సిటీలు, అందుకని సేఫ్టీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఆంధ్ర పీపుల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు 180-90 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ ఏమొచ్చిందంటే పిల్లలు ఇక్కడ ఉన్నా కానీ ఇంట్లో ఉన్నట్టే వి విల్ ఫీల్ హ్యాపీ. ఓకే. ఫుడ్ బాగుందా? యా. అందులో ఇది దాదాపు 200 ఎకరాల యూనివర్సిటీ అంట సంకల్ చంద్ యూనివర్సిటీ. స్వాతంత్రం రాకముందే చిన్న స్కూల్ తో స్టార్ట్ చేసి వాళ్ళు
ఇంత పెద్ద ఎత్తున పెట్టారు చూడండి, ఒక ఊరు ఉన్నట్టే ఉంది ఇంచుమించు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, నేను కూడా చూడాలనుకుంటున్నా యూనివర్సిటీ. 40+ మనమే ఒక టీం ఉండొచ్చు ఇక్కడ. ఇంతకు ర్యాగింగ్ ఉందంట, యాంటీ ర్యాగింగ్ లేదు కదా, మంచిది. ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎంత దూరం నుంచి వచ్చావన్నా? పక్కనే వైజాగ్ నుంచి ఫ్లైట్ ఉంది అహ్మదాబాద్కి. ఓ సూపర్. అట్లయితే గంటే కదా యూనివర్సిటీ మనకి. ఇప్పుడు ఏముందిలే, ఫ్లైట్ కూడా చాలా తక్కువ ఛార్జెస్, 3,000-4,000కి వచ్చేస్తుంది ఫ్లైట్ టికెట్. మనం హ్యాపీగా అక్కడ ఎక్కేస్తే గంటన్నరలో దిగేస్తాం. లోపలికి యూనివర్సిటీ చూద్దాం, ఇంకా కుమ్మేద్దాం పదండి. చాలా బాగుంది యూనివర్సిటీ, చాలా పీస్ఫుల్ గా ఉంది. అట్లీస్ట్ మీరు ఇక్కడ చదువుకొని మంచి పొజిషన్ లో అయితే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ అండ్ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అన్ని సపరేట్ గా ఉన్నాయి. క్రికెట్ స్టేడియం అన్ని, అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు స్టూడెంట్స్ అన్న తర్వాత. ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని ఉంది. కాకపోతే ఇక్కడ హాస్టల్ ఉంది కాబట్టి మన ఏపీ తెలంగాణ వాళ్ళకి ప్రాబ్లం లేదు. మన స్టేట్ పిల్లలకి హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు వాళ్ళు. హోమ్ ఫీలింగే ఉంది, ఏదో హాస్టల్లో ఉన్నాం, కాలేజ్లో ఉన్నాం, యూనివర్సిటీలో ఉన్నాం అన్న ఫీలింగ్ లేకుండా. సో ఫ్యాకల్టీ క్వార్టర్స్ కూడా అన్ని ఇక్కడే అవైలబిలిటీ ఉంది. గుడ్ 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 గుడ్, చాలా బాగుంది. ఫెసిలిటీస్ బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోర్ ఎవర్ ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. జనరల్ హాస్పిటల్. ఫైనల్ గా మనం మెడికల్ హబ్ కూడా వచ్చేసాం అనమాట. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఓపీ 20 రూపీస్, ఎక్స్రే 50 రూపీస్, ఎనీ సర్జరీ, ఎంత మేజర్ అయినా మైనర్ అయినా ఎంత పెద్ద సర్జరీ అయినా కానీ వితిన్ 200 రూపీస్లోనే సర్జరీ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, మన స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో కాలేజ్లో ఇక్కడ, అంటే ఈ యూనివర్సిటీలోనే, సో యూనివర్సిటీలోనే ఆటోమేటిక్గా మెడికల్, ఒక యూనివర్సిటీ మెడికల్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది 1000 బెడెడ్ హాస్పిటల్. ఇక్కడ మన యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి పేరెంట్స్ ఉంటారు కదా, ఆ పేరెంట్స్కి కూడా ఎలాంటి మేజర్ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ హాస్పిటల్లో ఫ్రీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 200 రూపీస్ అంటే ఓపీ రావట్లేదు ఈ రోజుల్లో. సో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, మీకు డాక్టర్స్ కావచ్చు, ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో. ప్రెమిసెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఉంది ఫార్మసీ కానీ, మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా కూడా చాలా బాగుంది లుక్ ఇన్సైడ్ ఆఫ్ ద హాస్పిటల్. అండ్ పేషెంట్స్ కూడా వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళని గైడ్ చేయడానికి. అండ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్కాన్స్, ఎంఆర్ఐస్ అన్నీ ఫ్రీ ఇక్కడ. అండ్ ఎనీ సర్జరీ ఫ్రీ సర్జరీస్. సో ఇక్కడ అవైలబిలిటీ ఉంది అందరికి కూడా. నిజంగా గ్రేట్ ఇది. ఓ చూడండి, హాస్పిటల్ కూడా చాలా బాగుంది. సో ఏం జాయిన్ అవుతున్నావు? కార్డియో జాయిన్ అవుతున్నావా? అది 4 years? 4 years. సో అయిపోయిన తర్వాత నువ్వు కూడా అబ్రాడ్లో ప్లాన్ చేస్తానని. ఎందుకు పీజీ ఇక్కడే ఉంది కదా? అంటే ఇక్కడ కన్నా అక్కడ కొంచెం. ఒంగోలా మీదే? సార్ భీమవరం సార్. భీమవరం. మీదే ఊరు? నాగార్జున సాగర్. జైవీర్ రెడ్డి అన్న. ఏం జాయిన్ అవుతున్నావు? రేడియాలజీ. ఎన్ని ఇయర్స్? 4 years. రేడియాలజీ కూడా ఫ్యూచర్ ఉంది కదా. ఇంతమంది డాక్టర్స్ కనపడుతున్నారు నా కళ్ళ ముందు. అనస్థీషియా, రేడియాలజీ, కార్డియో. నువ్వేం జాయిన్ అవుతున్నావు? నువ్వు రేడియాలజీ. నేను హాస్పిటల్ పెడితే మీ అందరిని పెట్టేస్తాను రా. ఆలోపు పెట్టేద్దాం ఒక హాస్పిటల్. సరే. నువ్వేం జాయిన్ అవుతున్నావు? అనస్థీషియా. నీ ఏజ్ ఎంత? 17. ఏ ఏజ్కి అయిపోయింది అనస్థీషియా అనేది? 19కి అయిపోయింది. 20కి అయిపోయింది. 20కి అయిపోగానే పెట్టేస్తావు ఇంకా, అంతేనా? ఏ ఊరు? జగ్గేపేట అంటే సామినేని ఉదయ్ భాను వాళ్ళు. సో అందరూ యూత్ సంకల్ సింధ్ యూనివర్సిటీకి. అందరూ వీడియోస్ ఎక్కడ చూసారు ఇంతకీ? యూట్యూబ్లోనే, మా ఛానల్లో చూసారు. కొన్ని బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీ అందరికీ. బాగుంది కదా యూనివర్సిటీ? కాదమ్మా, అక్కడ కూడా చాలా యూనివర్సిటీలు, కాలేజెస్ తిరుగుంటారు కదా మీరు. ఖాళీగా ఉండి ఏం చేస్తాం? సెల్ ఓపెన్ చేస్తే అదే పని కదా మనకి. ఎన్ని యూనివర్సిటీలు చూసుంటారు? 3 to 4. నువ్వు 5 to 6. ఎక్కడ? మన ఆంధ్రాలో. ఏ యూనివర్సిటీకి వెళ్ళావు? యూట్యూబ్లోనే. అన్నీ చూసి మనకు వద్దురా బాబు అనిపించింది. ఇక్కడైతే మీరు గుజరాతీ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. 3 languages.
वो मिशन का बारे में बोलो, एडवांस टेक्नोलॉजी है ये। कितना प्राइस है वो मिशन? ये मशीन का 7.5 करोड़ का है वो अभी। अभी सब पूरा इंडिया पे पूरा 3 मिशन है। नहीं, गुजरात एक मिशन में हैदराबाद में है, दो और एक मिशन इधर भी है, और एक मिशन महाराष्ट्र पे है। हाँ? 3 है। ఎంఆర్ఐ స్కాన్ మెషిన్స్. సో ఇక్కడ మీకు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్స్ ఒరిజినల్ ల్యాబ్స్లో జరుగుతాయి. సో అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు చెప్పాను కదా. సో క్లియర్గా మీకు చూపించడానికి వచ్చాను అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎంఆర్ఐ మెషిన్. సో ఇక్కడ ఒక లైవ్ పేషెంట్ మీద జరిగేటటువంటి ట్రీట్మెంట్ అండ్ ఎలా చేస్తారేంటి అనేది సో ఎదురుగానే ఉన్నటువంటి లెక్చర్ హాల్లో మనకి స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎందుకంటే మాకు కొంత దగ్గర మెటల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము దగ్గరికి వెళ్ళలేదు. సో వన్ ఆఫ్ ద రీజన్ అది. మీకు ఇక్కడ కనిపిస్తుంది సపోర్ట్ ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు, స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే. సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ సిటీ మెషిన్ యాజ్ వెల్. సో మీకు అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి సిటీ స్కాన్ మెషిన్స్. ఓకే. ఎంత కూడా మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి మెషిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ప్రతి ల్యాబ్లో మీరు గమనించినట్లయితే వీ హ్యావ్ ఎ లెక్చర్ హాల్. సో తప్పకుండా ఇక్కడ ఇప్పుడు లైవ్లో జరిగేటటువంటి పేషెంట్స్కి అసలు ఏంటి ప్రాబ్లం, ఎలా ఉంది, ఆ టెక్నాలజీ ఎట్లా యూజ్ చేస్తారు, ఈ స్కాన్ ఎలా తీయాలి, వాళ్ళ సబ్జెక్ట్ బేస్డ్ సబ్జెక్ట్ కాలేజ్లో జరిగినప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మనం క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి వీటితో సంబంధం ఏంటి అంటే రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అని కోర్స్ ఉంది మన దగ్గర. సో వాటికి సంబంధించి వాళ్ళు ఎక్స్రేస్ ఎలా తీస్తారు, ఎంఆర్ఐ స్కాన్ ఎలా తీస్తారు, దాంతోపాటుగా సిటీ స్కాన్ ఎలా తీస్తారు అవి నేర్పిస్తారు. ఓకే. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ అంతా నేర్చుకొని వాళ్ళు ఈ మెషిన్ ఆపరేషన్ దగ్గర నుంచి దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా నేర్చుకుంటారు. సో ఈ కోర్సెస్ అనేవి అనెస్థీషియా టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీస్, రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీ బేస్డ్ తోటి మెషిన్స్ అనేవి ఉంటుందన్నమాట. కోర్స్ అయిపోయాక వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇండియా వైజ్ యాక్చువల్లీ నార్మల్గా అసలు దొరకరు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. చాలా బూమింగ్ ఉన్నటువంటి కోర్స్. 18 to 36 months మనం ఇన్సైడ్ హాస్పిటల్లోనే మనం ఆల్రెడీ ఇంటర్న్షిప్ ఇస్తున్నాం. దాంతోపాటుగా ప్లేస్మెంట్ 100% ఇక్కడే ఇస్తున్నాం. అమ్మ ఎలా ఉంది? కానీ మీ అందరూ చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత వల్ల పేరెంట్స్ చదివించగా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ అమ్మలో. అమ్మా అవును కదా. సో ఇప్పుడు మీకేమనిపించింది అప్పుడు నేను చదువుకోలేనన్న బాధ ఇప్పటికీ ఉందా? ఏం చదవాలనుకున్నారు మీరు అసలుకి? అసలు మా అమ్మ వాళ్ళు బడికే తోలలేదా? ఏం చదువుకుందా? అస్సలకి సంతకం వచ్చమ్మా? నేర్పించుకుందాం. ఓ 3 అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. అమ్మాయి నర్సింగ్ చదువుతుంది ఒంగోలులో. అబ్బాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కోర్సు. అందరిని చదివించావు? అంటే పెద్ద అమ్మాయి ఇంటర్లో ఆపింది, చిన్న అమ్మాయి చదువు. కానీ నాకు చదువు లేదు, పిల్లలకి చదువు చెప్పాలనుకున్నారు మీరు. సో హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఎలా ఉంది యూనివర్సిటీ అంతా? బాగానే ఉంది. చదువు ఆమెకి అసలు పాపం స్కూల్కే పోలేదంట, ఆమె ఇంత దూరం వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా? అంటే యూనివర్సిటీ చూద్దామని వచ్చావా? ఎలా ఉంటుందో సూపర్. ఐఫై కొట్టు. అబ్బాయి ఫ్యూచర్ కోసం వచ్చిందంట. సూపర్ అమ్మా నువ్వు. సో ఎలా ఉందన్న? బాగుందా? కానీ పేరెంట్సే చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు అన్నీ చూసి. స్కెల్టల్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే ఇది బెటర్ చాయిస్. ఓ సూపర్. అమ్మ మీరేం చదువుకున్నారు? ఏం చదువుకోలేదు సార్, నేను వ్యవసాయం పనే చేస్తా. మా పాపని తీసుకొచ్చిన. ఎవరు మీ పాప? ఓ అస్సలు చదువుకోలేదమ్మా మీరు? ఏ ఊరు మీది? మాది పెబ్బేరు. వనపర్తియా? ఓ అస్సలు చదువుకోలే మీరు? కానీ మీకు కోరిక ఉండుంటది కదా చిన్నప్పుడు చదువుకోవాలని. నేను పని చేసిన, నా బిడ్డ గురించి చదువుకోవాలని తీసుకొచ్చిన ఇక్కడ. సూపర్ అమ్మ. ఇప్పుడు పేరెంట్స్ ఎవరు తగ్గట్లా, పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇప్పియాలి, బెటర్ ఫ్యూచర్ లైఫ్ వాళ్ళకి. మనం పనే చేస్తాం, మన పిల్లలు పనే చేయాలా, మన పిల్లలు ఒక జాబ్ చేయాలని తీసుకొచ్చిన. సూపర్ అమ్మ. నువ్వు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చావు. మా బాబుని తీసుకుని వచ్చిన. ఎలా ఉందమ్మా యూనివర్సిటీ? మంచిగా ఉంది సార్. మంచిగా ఉందా?
అక్కడ చూసి అసలు నువ్వు చాలా లైట్ తీసుకున్నావు కదా. కండ్లు మండినాయి సార్ నాకైతే. నాకు మండిని. కండ్లు మండినాయి. కానీ బాగుంది కదా యూనివర్సిటీ. బాగుంది సార్. నేర్చుకోవాలి కదా అన్ని మరి. నేర్చుకోవాలి సార్. మరి ఎవరు చూపిస్తారు అట్లా మరి? ఎవరు చూపియ్యరు. మా పాప తరపున మీరు పిలిచినందుకు ఇప్పుడు అన్ని నేర్చుకోవాలి. సో మనిషి బతికున్నప్పుడే వాల్యూ, చచ్చిపోయాక ఎట్లా ఉంటావు, ఎవరి బాడీ అని అంతే. సో ఉన్నప్పుడే మంచిగా చదువుకోవాలి, మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం కష్టపడాలి, మంచిగా జాబ్ చేయాలి, మంచిగా లగ్జరీగా మమ్మీని కార్లో తీసుకుపోవాలి, ఇల్లు కట్టాలి. సో మనిషి లేకపోతే వాల్యూ ఉండదు, మనిషి ఉన్నప్పుడే వాల్యూ. కాబట్టి ఆ ఉన్న దాంట్లోనే మనం ఏం చేసుకోవాలో అవన్నీ ది బెస్ట్ లైఫ్ని మనం లీడ్ చేయాలి. సో హ్యాపీ అన్నా? అంతా హ్యాపీగా. లాస్ట్లో కొంచెం ఇబ్బంది అయిందా? కానీ భలే ఇంట్రెస్టింగ్గా వెళ్ళారు అందరూ, నేను గమనిస్తున్నాను. స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్ బాగా పోయి చూద్దాంపా వెళ్ళారు కదా. కానీ మంచిగా అనిపించిందా? ప్రాక్టికల్లో అన్నీ తెలుసుకోవాలి కదా పిల్లలు. సో ఈమె చాలా స్పోర్టివ్గా తీసుకుంది. వాళ్ళ అమ్మాయికి చెప్తుంది బాడీని చూసిన తర్వాత, ఏముంది ఆమె చూసి అదిరిపోతున్నాను. ఏం చదువుకున్నావు అక్క? నేను 7th లో మానేశాను సార్, చదవలేదు. పిల్లలను చదివిస్తున్నాం, పిల్లల లైఫ్ బాగుండాలని ఇంత దూరం జాయిన్ చేశాను సార్. నేను చదువుకోలేదు కదా, పిల్లల లైఫ్ కూడా బాగుండాలని. మంచిగుందా? మీ అమ్మగారే కొంచెం ఎలా ఉందండి ల్యాబ్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి కదా. మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది. పాప కూడా ఎంజాయ్ చేసింది యూనివర్సిటీ అంతా. ఇంకేంటి విశేషాలు ఫైనల్గా? చాలా బాగుంది. ఓకే, ఒక రోజు పట్టింది యూనివర్సిటీ అంతా తిరగడానికి మనం. పట్టింది సార్. అందుకే 6 నెలలకు ఒకసారి అని రండి కంపల్సరీ. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి పెట్టుకుందాం అంతే అంతే సార్. 150 acres అంటే మామూలు విషయమా? చాలా పెద్ద విషయం సార్. క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి సార్. అన్ని మంచిగా స్పీకర్స్ ఉన్నాయి, సెంట్రల్ ఏసీ బాగుంది సార్, రిచ్గా ఉంది. ఏనా ఆల్ ఓకేనా? ఎన్ని ఇస్తావు మార్క్స్ 100కి? 100కి 95 ఇస్తావా? మిగతా 5 ఏమైంది? నేను సరిగ్గా తెలియదా? సో ఫైనల్గా అందరూ యూనివర్సిటీ చూసేసారా? ఏం డల్గా ఉంది, భోజనం పెట్టలేదా? మంచిగానే పెట్టారు కదా. ఏం పెట్టారు మీకు? నాకైతే పప్పు వేసిండ్రు, బంగాళదుంప, ఇంకేమొచ్చింది మీకు? ఫుడ్ అనేసరికి యాక్టివ్ అయిపోయావు. సో యాక్చువల్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే సౌత్ వాళ్ళకి సౌత్ ఫుడ్, గుజరాతీ వాళ్ళకి గుజరాతీ ఫుడ్, అండ్ ఇంకేంటి రాజస్థాన్ వాళ్ళకి రాజస్థాన్ ఫుడ్ ఉందంట కదా. సో మన ఫుడ్ పెట్టారా? నచ్చిందా? నచ్చింది సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంత దూరం ఎందుకు వచ్చావు అసలు నువ్వు? అడ్మిషన్ కోసం జాయిన్ అవుదాం మన యూనివర్సిటీలో. ఎక్కడి నుంచి వచ్చావు? సిటీ హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాదా? ఒకసారి ఫేస్ అట్ పెట్టు. హైదరాబాద్ నుంచి వచ్చాడు మనోడు. కాదు, మన దగ్గర అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఇంత దూరం ఎందుకు వచ్చావు? అల్లారెడ్డి ఉంది, మహేంద్ర ఉంది, యూనివర్సిటీ, సిఎంఆర్, మరి ఇంకేంటి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ ఫీజెస్ చూసుకుంటే అక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ. ఇక్కడే తక్కువ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది అక్కడ కన్నా. అవునా? ఓ, చాలా వైడ్గా ఉంది మనకి, బాగుంది. సో ఇంకా కొలాబరేషన్ ఏం బాగా నచ్చింది నీకు అసలు ఇక్కడ? కొలాబరేషన్ అన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యారు, మంచి ఇంటర్న్షిప్స్ వస్తాయి అంటున్నారు. ఓకే, గుడ్. నచ్చింది. సో జాయిన్ అవుదామని ఫిక్స్ అయిపోయావు? ఫిక్స్ అంతే. కానీ దూరం కదా బాగా? దూరం. హాస్టల్ ఉన్నాయంట, క్యాంపస్ కూడా బాగున్నాయి, అన్ని చెక్ చేసాం. ఓకే. సో ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది కదా? 1.5 hour ఇక్కడ నుంచి. ఏం జాయిన్ అవుతున్నావు? నేను మనం సైబర్ సెక్యూరిటీ తీసుకుంటాను. ఓకే. సైబర్ సెక్యూరిటీ అక్కడ ఉందా? ఉంది. కొన్ని కోర్సెస్ తెలంగాణలో లేవు కదా, ఇక్కడ ఉన్నాయి కూడా? ఉన్నాయి. కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. అంటే న్యూ అన్నమాట, అందుకే. సో వీళ్ళే అడ్వాన్స్డ్ ఉన్నారు. అడ్వాన్స్ ఉన్నాడు. ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే కొలాబరేషన్స్ బాగున్నాయి, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఫీజ్ స్ట్రక్చర్ లాస్ట్లో చెప్తున్నారు. ఓకే, దానికన్నా కొంచెం తగ్గింది, కాదని చెప్పట్లేదు, కానీ ఫీజ్ స్ట్రక్చర్ లాస్ట్లో చెప్పినా కానీ తగ్గిందని చెప్తున్నారు. ఇంకోటి సార్ 100% అంటున్నాను. ఒకవేళ సపోజ్
ఒకవేళ రాకపోయా అనుకో అది ఎట్లా మళ్ళీ డెఫినెట్లీ వీ హ్యావ్ 1500+ కంపెనీస్ టైప్స్. డౌట్స్ ఉంటాయి 1500 కంపెనీస్ ని మనం తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్తున్నాం. సో దీనికి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అంతా మేము ఇస్తుంటాం. ఒకవేళ మనకి స్టార్టింగ్ లోనే ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేస్తాం. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మాకు ఇక్కడ తెలుస్తుంది. ఒకవేళ ల్యాగ్ అయి ఉన్నారు అనుకుంటే కనుక వీళ్ళు స్పెషల్లీ ట్రైన్ దెమ్. ఒక కాన్సెప్చువల్ గా ఎందులో ల్యాక్ అయి ఉన్నారు, సో దాన్ని ఆలోచిస్తాం. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద మేము పర్సనల్ నేర్చుకోలేం కూడా అంతా. ఇంకోటి సార్, ఎందుకంటే ఎక్కడెక్కడి దేశాల నుండి వస్తుంటారు కదా, వాళ్ళు ఒకవేళ లెక్క సార్, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మేము అదే అంటున్నాం సార్. నేను 1500+ కంపెనీస్ ని తీసుకొస్తా, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తా. ల్యాక్ ఉంటే, ఎందులో ఉన్న పర్ఫార్మెన్స్ ప్రాబ్లం ఉంటే దానికి సపరేట్ గా నేను స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే కొంచెం కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకోవాల్సిన డ్యూటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ స్టూడెంట్. సో మనం ఎన్ని ఫెసిలిటీస్ తెచ్చినా స్టూడెంట్ నేర్చుకోకపోతే మనం ఏం చేయలేం. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి సపరేట్ కేర్ చూపించి మేము నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు కష్టపడి చదివితే 100% జాబ్ అనేది వస్తుంది. యూనివర్సిటీ బాగుంది, ఫుడ్ కానీ, లేకపోతే ఫీజు కూడా కంపేర్ టు వెరీ తెలంగాణ, ఆంధ్ర చాలా బెస్టే ఉంది. ఎందుకంటే ఒక 5-6 లక్షలు మిగిలినా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఎక్కువ అమౌంట్ దేనికో దానికి యూజ్ అవుతుంది. ఇవాళ రేపు స్టూడెంట్స్ ఏముంది, వచ్చేదే 2-3 టైమ్స్ ఇంటికి. మనం దసరా ఒకటి, సంక్రాంతి ఒకటి, ఏదైనా కాలేజ్ సమ్మర్ హాలిడేస్ 1500 అంటే తాడేసి వచ్చేస్తుంది, హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాం. ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ ఒకటి ఇంపార్టెంట్. నేషనల్ ఎక్స్పోజర్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, గుజరాతీ నేర్చుకోవచ్చు. మోరోవర్ నార్త్లోనే ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఇంకా బెటర్ ఫ్యూచర్ గ్రోత్ కూడా. ఎనీహౌ థ్యాంక్ యూ, అందరినీ నేను కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, అహ్మదాబాద్.